నమస్కారం. నేను చందు. మనసును జయించగలమా? మనసులో రుదపెట్టే ఆలోచనల్ని ఆపాలి. ఆలోచనలు ఆపేస్తే పనులు ఎలా జరుగుతాయని చాలామంది భావిస్తారు. తీవ్రంగా ఆలోచిస్తేనే కదా పెద్ద పెద్ద ప్రణాళికలు వేయగలం. ప్రణాళికలు వేస్తేనే కదా పనులు చేయగలం. నిజమే. పని చేస్తుంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. వాటిని కూడా జోడించి పనిని సులభంగా, తొందరగా పూర్తి చేయవచ్చు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచనలోనే ఉండిపోతే గాలిలో మేడలు మాత్రమే కట్టగలం. వాటికి ఆచరణలో రూపురేఖలు ఇవ్వడం కుదరకపోవచ్చు. ఆలోచనలు ఒక సరళ రేఖలు సాగవు. అటు ఇటు వెళ్తుంటాయి. గజిబిజిగా ఉంటాయి. భయపెడతాయి, బాధ పెడతాయి. ఆ క్షణమే నువ్వు చేయగలవు అంటాయి. మరుక్షణమే నువ్వేం చేయగలవు అంటాయి. ఆలోచనలకు అవసరమైనప్పుడు అడ్డుకట్ట వేయగలిగే శక్తిని సమీకరించుకోవాలి. అదంతా సులువు కాదు. ప్రయత్నించాలి. ప్రయత్నించి మనసుకు శిక్షణ ఇవ్వాలి. నిరోధించడమే యోగం అంటాడు పతంజలి. మనసే బంధకారకం, మనసే మోక్షకారకం అంటాయి ఉపనిషత్తులు. మనసును జయించడం అసాధ్యం. అయితే నెమ్మదిగా అభ్యాసం ద్వారా ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అన్నది గీతాచార్యుడి మాట. నిత్యం మనతోటే ఉండి మనకు అర్థం కాకుండా ఉంటుంది మనస్సు. మనసును అర్థం చేసుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు, ఓడిపోతుంటారు. ఈ మనసు మనలోని దివ్యశక్తికి మనకు అడ్డుగా నిలిచి తెరలాగా ఉంది. మన మనసు పక్కకు తప్పుకుంటేనే లోపల ఉన్నదేదో మనకు కనబడుతుంది. మనసును పక్కకు తప్పించాలి. ఏం చేయాలి? మనసుతో ఒక భారీ యుద్ధం ప్రకటించకపోతే మానవ జన్మకు అర్థం లేదు. అందుకు ప్రతి మనిషి యుద్ధం చేయాలి. మనసే ఒక కురుక్షేత్రం. శ్రీకృష్ణుడు హృదయం, బుద్ధి అర్జునుడు. ఇది ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్నదే. యుద్ధం చేస్తూనే జీవితాన్ని జీవించాలి. తప్పదు. అన్నం తింటూ ఆలోచిస్తుంటాం, తల దువ్వుకుంటూ ఆలోచిస్తుంటాం, నడుస్తూ ఆలోచిస్తుంటాం, కూర్చొని ఆలోచిస్తుంటాం, నిద్రపోయే ముందు ఆలోచిస్తాం, నిద్ర లేచిన తర్వాత కూడా ఆలోచిస్తాం. ఆలోచనలే మన జీవితం. ఆలోచనలే మనకు ఆహారం. కొందరికి ఏ ఆలోచనలు ఉండవు. లోతుగా ఆలోచించడం వాళ్ళకు తెలియదు. అసలు దేని గురించి ఆలోచించరు. మరికొందరు ప్రతి చిన్నదానికి బాగా ఆలోచించి ఏవేవో ఊహించుకొని ఆలోచనల్లోనే గడుపుతుంటారు. అసలు ఈ ఆలోచనలు దేనికి? మనం ఆలోచిస్తేనే కానీ జరగాల్సినవి జరగకుండా ఆగిపోతాయా? ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రకృతి, ప్రపంచం వాటి మానాన అవి సాగిపోతుంటాయి. మనసు ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. అది దాని పని. దానికి ఎదురు తిరిగే కంటే దాని స్వభావం తెలుసుకొని నెమ్మదిగా మన దారిలోకి తెచ్చుకొని మన పనిలో మనం పడాలి. దీనికి ఓర్పు, నేర్పు కావాలి. ప్రయత్నపూర్వకంగా మనసుకు ధ్యానం, ప్రార్థన, పూజ, జపం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలవాటు చేసేయాలి. నామస్మరణసు మనసుకు లంకిపెట్టాలి. మొదట మొరాయించిన నెమ్మదిగా మనసు అలవాటు పడిపోతుంది. ఓపిక పట్టాలి. అప్పుడు ఆ మనసుతో గొప్ప గొప్ప పనులను చేయించవచ్చు అంటారు జ్ఞానులు.